కథలో ఇప్పటి వరకు మీరు క్రైమ్ రిపోర్టర్ అబ్బాస్ని చూశారు. అతను అర్ధరాత్రి నోయిడా సిటీలోని ఒక రోడ్డు పైన తన కారులో కూర్చొని కెమెరామెన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే వెనకాలం నుండి ఒక నల్లటి నీడ అతనిపై చెయ్యి వేసింది. దాంతో అతను ఒక్కసారిగా భయపడ్డాడు. కానీ ఆమె నిజానికి ఆత్మ కాదు. ఆమె అతని రిపోర్టింగ్ కోసం వచ్చిన కెమెరా సహాయకురాలు. ఆమె పేరు వినగానే అబ్బాస్ ఒక దెయ్యంలా మారిపోయాడు. మరియం రక్తం తాగాలని దాహంతో ఉన్నాడు. అంటే మరియం నిజంగానే చచ్చిపోయిందా? ఈ కథలో అదే చూడండి. అబ్బాస్ తన పళ్ళతో మరియం యొక్క గొంతుని గట్టిగా పట్టుకోగానే మరియం కేకలు పెట్టింది. మరియం కేకతో చుట్టుపక్కలున్న ప్రాంతం అంతా కేకతో ప్రతిధ్వనించింది. తర్వాత కారులో నుండి అబ్బాస్ ఒక పిల్లవాడిలా నవ్వే శబ్దాలు వినిపిస్తున్నాయి. అరే, నాకు తెలియని విషయం ఏంటంటే మరియం భయపడి నన్ను ఎంతగా భయపెట్టిందో. ఆమె చిన్న చిన్న జోకులకే చచ్చిపోతూ ఉంటుంది. ఏంటి ఊరికే ఆట పట్టిస్తున్నావా? చాలు ఆపు అబ్బాస్. ఇలా చెప్పగానే మరియం కళ్ళలో నుంచి కన్నీళ్లు రత్నాల్లా రాలుతున్నాయి. ఆమె డోర్ తీసి బయటకు వెళ్తూ ఉంది. ఆమె ఏడవటం చూసి అబ్బాస్ కూడా బాధపడ్డాడు. ఎందుకోసమంటే అతను చేసిన ఈ చిన్న జోకుతో మరియం ఇంతగా బాధపడుతుంది అని. అందుకే కార్కి ఇంకో వైపు నుంచి అతను కూడా బయటకు వచ్చాడు. ఇక చూసేసరికంటే ఆమె కారు వెనకాల రోడ్డుపైనే కూర్చొని ఉంది. అబ్బాస్ వెళ్ళి ఆమె దగ్గర కూర్చున్నాడు. అతను గమనిస్తే మరియం ఇప్పటికీ భయంతో వణుకుతుంది. ఇక అతను చేసిన ఈ తప్పుని ఎలా చేయాలి అని అతనికి ఏమీ అర్థం కావడం లేదు. అందుకే అతను వెంటనే మరియం ఒక చెయ్యిని ప్రేమతో పట్టుకున్నాడు. మరియం ఏమనుకుంటుందో అని కూడా ఆలోచించలేకపోయాడు. కానీ అబ్బాస్ తనని ముట్టుకోగానే మరియం లోపల భయం తగ్గిపోయినట్టయింది. దాంతో ఆమె మెల్లిగా అబ్బాస్ వైపు చూస్తుంది. ఇక ఒక్కసారిగా అతన్ని హత్తుకొని ఏడుస్తూ ఉంది. ఇక మీదట ఎప్పుడు ఇలా చేయనని ప్రమాణం చేయి. నేను ఎంత భయపడ్డానో తెలుసా? అరే, అలాంటిదేం లేదు మరియం, నువ్వు శాంతించు. సరే సరే, సారీ. ఇప్పుడైనా క్షమించు నన్ను. సరే, క్షమించానులే. అయితే వెళ్దామా కారులో? లేదంటే మన ఆకలేమో కానీ వేరే జంతువుల ఆకలికి మనం బలవ్వాల్సి వస్తుంది. ఆ జంతువు నువ్వు అయితే దానికి ఆహారంగా మారడం నాకు ప్రాబ్లం లేదు. ఆమె ఇలా చెప్పగానే అబ్బాస్ తన ఒళ్ళో ఎక్కించుకొని తీసుకెళ్లి కారు వెనకాల సీట్లో కూర్చోబెడతాడు. ఇక ఇద్దరు కూడా ప్రేమతో కౌగిలించుకుంటారు. వాళ్ళు కౌగిలించుకున్నప్పుడు కలిగే వేడి శ్వాస వల్ల వర్షం పడినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆ వర్షం కారణంగా కారు నానిపోతూ ఉంది. కొంతసేపటి తర్వాత ఇద్దరు కూడా చిరునవ్వు నవ్వారు. తర్వాత కారు నుంచి బయటకు వచ్చి ముందు సీట్లో కూర్చున్నారు. తర్వాత వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు. అసుర్ పార్ట్ యొక్క విక్రమ్ రేవతి యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది కదా? అవును, దాదాపు మనలాగే. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరిగిపోతున్నాయో తెలీదు. వెయిట్ చేస్తున్నా చూడ్డానికి. అదైతే డూడు టీవీలోనే తెలుస్తుంది. కానీ మన ప్రయాణంలో ముందు ముందు ఏం జరుగుతుందో అది మనకేమీ తెలియదు. చాలా దూరం ప్రయాణించాక మరుసటి రోజు సాయంత్రం బైతూన్కి చేరుకుంటారు. హోటల్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క కెమెరా మరియు మైక్ తీసుకొని ఇద్దరు నర్మదా నది వైపు భూతాల జాతర కోసం బయలుదేరతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అన్ని చోట్ల జరిగినట్టుగా జాతర నార్మల్గానే ఉంటుంది అని. రంగురంగుల ఆట వస్తువులు, నవ్వుతూ ఉన్న చిన్న పిల్లలు మరియు అక్కడ భూతాల ఆటలు ఉంటాయేమో అనుకున్నారు. అందుకే దాన్ని భూతాల జాతర అంటారేమో అనుకున్నారు. కానీ నిజానికి అలాంటిదేమీ లేదు. నవ్వటం పక్కన పెడితే అక్కడున్న వారి మొహం మీద చిరునవ్వు కూడా కనిపించడం లేదు. ఏదైనా ఉంది అంటే అందరి మొహంలో భయం ఉంది. భూతాల వేధింపుతో తన వాళ్ళని కోల్పోయిన బాధ మరియు ప్రేతాత్మల ప్రభావంతో బాధపడుతున్న వారి కేకలు మరియు వారి పిచ్చితనం. నన్ను చంపడానికి వచ్చారా? ఊదానంటే చచ్చిపోతారు. వచ్చావా చావడానికి? చావు నోట్లోకి. ఇప్పుడు ప్రాణాలతో ఉండలేవు. కాపాడండి, నన్ను దయచేసి కాపాడండి. నన్ను చంపేయాలనుకుంటున్నారు. మళ్ళీ నా భర్త దగ్గర నుంచి నన్ను విడదీయాలని అనుకుంటున్నారు. ఎవ్వరూ కాపాడరు నిన్ను. నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే. ఇలా చెప్పాక మహిత్ గారు ఆమెని గట్టిగా పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్ళిపోతున్నారు మరియు మంత్రించడం ప్రారంభించాడు. ఆ స్త్రీని ఆమె యొక్క కుటుంబ సభ్యులు ఆమె యొక్క 2 చేతులను గట్టిగా పట్టుకున్నారు మరియు మహిత్ గారు మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆమె మొహం పైన విభూతి కొడుతున్నారు.
విభూతి పడగానే ఆ మహిళ కేకలు పెడుతుంది. అప్పుడు మహంత్ గారు ఆమెకి ఒకే ప్రశ్న అడుగుతారు. చెప్పు, ఈమె శరీరాన్ని నువ్వు వదిలేస్తావా లేదా? నా ఆత్మకు శాంతి దొరికేదాకా మిమ్మల్ని ఎవ్వరిని వదలను. మరియం, ఒక్క సెకండ్ కూడా కెమెరా ఆఫ్ కాకూడదు. మరియం అబ్బాస్కి సైగతో ఓకే అంటుంది. అబ్బాస్ కూడా నవ్వుతూ ఇదంతా చూస్తూ ఉంటాడు. ఒక మనిషిని ప్రేతాత్మ ఆవహిస్తుందని అతనికి నమ్మకం కలగలేకపోతోంది, మరియు ఆత్మని బయటికి తీస్తారని కూడా. దాంతో అతను నవ్వుతూ ఉన్నాడు. దాంతో మహంత్ గారు ఇలా అన్నారు. మీ మీడియా వాళ్ళైతే ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు, కానీ ఆ దేవుడి అస్తిత్వం గురించి అయితే మీరు నమ్మరు, అంతే కదూ? కానీ గుర్తుంచుకోండి, మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏమీ మోసం జరగడం లేదు. నువ్వెక్కడైతే నిలబడ్డావో నీ వెనకాలన్న చెట్లన్నీ ఆకులపై వేల కొద్ది ఆత్మలు ఖైదు చేయబడ్డాయి, మరియు ఈమెపై ఉన్న ఆత్మ కూడా అక్కడే ఖైదు చేయబడుతుంది. పక్కకు జరుగు, లేదంటే ఆ ఆత్మ నీ లోపల కూడా ప్రవేశిస్తుంది. అరే మహంత్ గారు, మీరు మీ పని చేసుకోండి, నేను నా పని చేసుకుంటాను. మీరు చెప్పే భూత ప్రేతాల మాటలని పనికి మాలినవి. వినాశకారిన్ విపరీత బుద్ధి, తర్వాత నువ్వే బాధపడతావు. సరే సరే, మీరు మొదలు పెట్టండి. మరియం, జూమ్ ఇన్ చెయ్యు. మెహంత్ అర్థమయ్యేలా చెప్పినప్పటికీ అబ్బాస్ ఆయన మాటలు వినకుండా అతని పని ప్రారంభిస్తాడు. ఎందుకంటే ప్రేతాత్మల నుంచి ముక్తి కోసం చాలామంది లైన్లో ఉన్నారు. ఇక ఇక్కడ అబ్బాస్ కూడా రిపోర్టింగ్ బాగానే చేస్తున్నాడు. మిత్రులారా, ఒక రిపోర్టర్ మూఢనమ్మకాలు నమ్మే చోట ఏం చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. అయితే మూఢనమ్మకాల్ని వ్యాప్తి చెందించడం కూడా నేరమే అని మీకు తెలుసా? కాబట్టి నేను ఈరోజు దీని గురించి వివరంగా చెప్పబోతున్నాను. ఎలాగంటే, ఒక మహంత్ అమాయక జనాలు తర్వాత మాట్లాడడానికి అబ్బాస్ యొక్క నాలుక కదలడం లేదు. ఆ తర్వాత అతను అక్కడే పడిపోయాడు. అతని ఈ స్థితిని చూసి మరియం కూడా అతని దగ్గరికి చేరుకుంది. అబ్బాస్ యొక్క శరీరం మొత్తం వణుకుతూ ఉంది, మరి అతని నోటి నుండి ఒక్క మాట కూడా రావటం లేదు. డాక్టర్, ఏదైనా చేయండి, దయచేసి కాపాడండి. మరియం మాటలు విన్నాక మహంత్ అందరినీ పక్కకు జరగమని చెప్పాడు. తీసుకురండి అతన్ని. చెప్పాను కదా నేను, భూతాల దారికి అడ్డంగా ఉండకూడదని, కానీ నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆత్మ ఇతని లోపల ఆవహించింది కదా. అబ్బాస్ని ఈ స్థితిలో చూసి మరియం మహంత్ ముందు చేతులు జోడించింది. ఆ ఆత్మని బయటకు తీయమని వేడుకుంటుంది. భయపడకు, అంతా ఆ మహంకాళి చూసుకుంటుంది. ఇక మహంత్ తనకున్న శక్తులతో అబ్బాస్ లోపల ఉన్న ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఇక మరియం కూడా తన దైవంతో అబ్బాస్ కోసం ప్రార్థిస్తోంది. తర్వాత కొంతసేపటికే అబ్బాస్ కేకలు పెడుతూ కళ్ళు తెరిచాడు. నేరస్తులు వాళ్ళు ఎవరో కాదు, ఆ కుటుంబం వాళ్ళే. వారిపైన మహంత్ గారు మంత్రప్రయోగాలు చేశారు. ఎక్కడికి వెళ్ళారు వారు? వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోయారు. ఆమె లోపల ఎవరి ఆత్మ ఉందో మీకు తెలీదా? ఆమె సవతిది. మహంత్ గారి సమాధానం విన్నాక అబ్బాస్కి కోపం వచ్చింది. అతనికి అంతా తెలుసు, ఎందుకంటే ఆ ఆత్మ అతని లోపలికి వెళ్ళాక విషయం అంతా చెప్పేసింది. వారి అత్తవారు ఆమెను ఎలా చంపేశారు, ఎందుకంటే వారు ఎక్కువ మొత్తంలో కట్నం పొందడానికి వారి కొడుకుకి రెండో పెళ్లి చేయాలనుకున్నారు. అందుకే చావు తర్వాత ఆ మహిళ తన సవతి శరీరంలోకి ప్రవేశించింది. తర్వాత అందరిపై పగ తీర్చుకుంది. కానీ మహంత్ గారు ఆమెని తన శరీరం నుంచి బయటకు తీశాడు. కానీ ఇప్పుడు ఆమె యొక్క ఆత్మ అబ్బాస్ శరీరంలోకి ప్రవేశించింది. ఇక అబ్బాస్ తనకు న్యాయం చేయనంత వరకు ఆమె అతని యొక్క శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. మహంత్కి అన్నీ తెలుసనే విషయం అబ్బాస్కి పూర్తిగా అర్థమైపోయింది. దాంతో అతను కోపంలో ఇలా అన్నాడు. అన్నీ తెలుసు కూడా మీరు ఆమెకి సాయం చేయలేకపోయారు. ఆ నేరస్తులని అలాగే వదిలిపెట్టేశారు. నేను నా శక్తులతో ఆత్మలతో పోరాడగలను, నేరస్తులతో కాదు. చూడు, నేను నా పని చేశాను. ఇప్పుడు నువ్వు నీ పని చెయ్యు. అమాయకమైన ఆ ఆత్మకి న్యాయం జరిగేలా చెయ్యు. ఈసారి అబ్బాస్కి మహంత్ యొక్క మాటలు చాలా స్పష్టంగా అర్థమైపోయాయి. మరియు అతను ఆయన ఆశీర్వాదం తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. భూతాల జాతర యొక్క రిపోర్టింగ్తో పాటు కొన్ని సంవత్సరాల క్రితం నిర్లక్ష్యం చేయబడిన రిపోర్ట్ గురించి కూడా అతను పూర్తిగా తెలుసుకున్నాడు. తర్వాత ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ రిపోర్టర్ సహాయంతో నిజాలన్నీ బయటకు వచ్చేశాయి. తర్వాత ఆ కుటుంబానికి శిక్ష పడింది. ఇక మాటిచ్చిన దాని ప్రకారం ఆ ఆత్మ కూడా అబ్బాస్ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి ఆ చెట్ల యొక్క ఆకుల్లో శాశ్వతంగా ఉండిపోయింది. అక్కడ ఈ ఒక్క ఆత్మ మాత్రమే కాదు, అక్కడ భూతాల దిబ్బ ఉంది.
ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.